ఫ్రెండ్స్, ఒక్కసారి ఈ సిచ్యువేషన్ని ఇమాజిన్ చేసుకోండి. నైట్ 11 అవుతుంది. మీరు బెడ్ మీదనే ఉన్నారు. అప్పుడు మీకు చాలా మోటివేషన్ వస్తుంది. రేపు మార్నింగ్ 5కే లేవాలి, వర్కౌట్ చేయాలి. ఆ తర్వాత 2 అవర్స్ చదవాలి లేదా వర్క్ ఫినిష్ చేయాలి అని ఒక పెద్ద ప్లాన్ వేసుకుంటారు. కానీ కట్ చేస్తే పొద్దున్నే 5 గంటలకు అలారం మోగుతుంది. మీరేం చేస్తారో తెలుసా? కళ్ళు కూడా తెరవరు. కేవలం చేత్తో స్నూజ్ బటన్ నొక్కి ఇంకో 5 మినిట్స్ పడుకుంటే ఏమవుతుందిలే అని అనుకుంటారు. ఆ 5 మినిట్స్ కాస్త 8 గంటలైపోతుంది. అప్పుడు లేచి ఈరోజు కూడా వేస్ట్ చేశాను అని ఫీల్ అవుతారు. మీరు కూడా ఇలా చేస్తున్నారా? మీరొక్కరే కాదు, నేను కూడా ఇలా చాలాసార్లు చేశాను. దీనికే మనం బద్ధకం అని పేరు పెట్టాం. ఈరోజు ఈ వీడియోలో నేను కేవలం టిప్స్ మాత్రమే చెప్పను. మీ బ్రెయిన్లో ఉన్న ఈ బద్ధకాన్ని పర్మనెంట్గా ఎలా డిలీట్ చేయాలో ఈ 3 సైకలాజికల్ టెక్నిక్స్ చెప్తాను. లాస్ట్ ట్రిక్ మిస్ అవ్వకండి, ఎందుకంటే అది మీ ప్రొడక్టివిటీని 10 టైమ్స్ పెంచుతుంది. వై అవర్ బ్రెయిన్ లవ్స్ లేజినెస్? అసలు మనకు బద్ధకం ఎందుకు వస్తుంది? మనం ఏమైనా బద్ధకస్తులమా? కాదు. దీనికి ఒక సింపుల్ స్పెసిఫిక్ రీజన్ ఉంది. మన బ్రెయిన్లో 2 భాగాలు ఎప్పుడూ కొట్టుకుంటాయి. ఫస్ట్ వన్, ద ఇన్స్టాంట్ గ్రాటిఫికేషన్ మంకీ, అదే ఫీలింగ్ బ్రెయిన్. దీనికి ఇన్స్టాంట్గా ఫన్ కావాలి. రీల్స్ చూడడం కానీ, మీమ్స్ చూడడం, మూవీస్ చూడడం అంటే దీనికి చాలా ఇష్టం. సెకండ్ వన్, ద రేషనల్ డెసిషన్ మేకర్, అదే థింకింగ్ బ్రెయిన్. ఇది మనకు గోల్స్ గురించి చెప్తుంది. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక ఎగ్జామ్కి ప్రిపేర్ అవ్వాలి అంటే మీ థింకింగ్ బ్రెయిన్ చదువుకో అని సిగ్నల్ ఇస్తుంది. కానీ ఆ ఫీలింగ్ బ్రెయిన్ వచ్చి ఫోన్ చూడు, మీమ్స్ చదువు అని సిగ్నల్ ఇస్తుంది. మనం ఎప్పుడైతే ఆ ఫీలింగ్ బ్రెయిన్ మాట వింటామో అప్పుడే మనం బద్ధకంలోకి వెళ్తాం. సో ఈ ఫీలింగ్ బ్రెయిన్ని మనం కంట్రోల్ చేయాలంటే నేను ఇప్పుడు చెప్పబోయే ఈ 3 టెక్నిక్స్ని పక్కా వాడాలి. ఫస్ట్ టెక్నిక్, ద 5 సెకండ్ రూల్. ఇది మెల్ రాబిన్స్ అనే ఆథర్ చెప్పారు. మనం ఏదైనా పని చేయాలని అనుకున్నప్పుడు మన బ్రెయిన్కి కేవలం 5 సెకండ్స్ విండో మాత్రమే ఉంటుంది. ఈ 5 సెకండ్స్ దాటితే బ్రెయిన్ ఎక్స్క్యూజెస్ వెతుక్కుంటుంది. ఎగ్జాంపుల్, మీరు బెడ్ మీద ఉన్నారు, లేవాలని ఫిక్స్ అయ్యారు. ఆ మూమెంట్లో బ్రెయిన్లో వద్దు అనే థాట్ రాకుండా 5, 4, 3, 2, 1 అని కౌంట్ చేయండి. 1 రావడంతోనే మీరు లేచి సీట్లో నుండి బయటకు రావాలి. ఇది ఎలా పనిచేస్తుందంటే, మీరు రివర్స్ కౌంట్ చేస్తున్నప్పుడు మీ బ్రెయిన్ ఫోకస్ అంతా కొత్త విషయం మీద మారుతుంది. సో ఈసారి మీరు ఏదైనా పోస్ట్పోన్ చేయాలి అని అనుకున్నప్పుడు 5 నుండి రివర్స్లో కౌంట్ చేసి లాంచ్ అవ్వండి. అలా చేయడం వల్ల ఒక హ్యాబిట్ లూప్ అన్నది ఇంటరప్ట్ అవుతుంది. టెక్నిక్ నెంబర్ 2, ద 2 మినిట్స్ రూల్. సరే, లేచారు కానీ పని చేయాలంటే అమ్మో పెద్ద పని అని భయంగా ఉంటుంది. అప్పుడు వాడాల్సిన రూల్ ద 2 మినిట్ రూల్. ఫర్ ఎగ్జాంపుల్, మీరు ఒక 500 పేజెస్ ఉన్న బుక్ని చదవాలి అనుకుంటున్నారు. మీరు ఆ బుక్ని చూడగానే చాలా బద్ధకం వస్తుంది. అప్పుడు మీరు మీ బ్రెయిన్కి నేను మొత్తం చదవను, కేవలం 2 మినిట్స్ మాత్రమే చదివి ఆపేస్తాను అని చెప్పండి. నిజం చెప్పాలంటే మనకు పని చేయడం కష్టం కాదు, పని మొదలు పెట్టడం మాత్రమే కష్టం. మీరు ఒక్కసారి ఈ 2 మినిట్స్ కూర్చొని బుక్ ఓపెన్ చేస్తే మీరు 2 మినిట్స్లో ఆపరు. ఆటోమేటిక్గా ఇంకో 10 to 20 మినిట్స్ చదివేస్తారు. న్యూటన్ చెప్పినట్టు ఒక్కసారి మోషన్లోకి వచ్చాక ఆగడం కష్టం. సో కేవలం 2 మినిట్స్ అని మాత్రమే అని మీ బ్రెయిన్ని మోసం చేయండి. టెక్నిక్ నెంబర్ 3, ఎన్వైర్న్మెంట్ హ్యాక్. మనం బద్ధకస్తులం ఎందుకు అవుతామంటే డిస్ట్రాక్షన్స్ చాలా ఈజీగా దొరుకుతాయి. ఎగ్జాంపుల్, మీరు చదవాలి అని టేబుల్ దగ్గర కూర్చున్నారు. మీరు బుక్ ఓపెన్ చేసిన 2 మినిట్స్కే పక్కన ఫోన్ ఉంది, నోటిఫికేషన్ వచ్చింది. మీరు అది చూసి ఇంకో 30 మినిట్స్ ఇన్స్టాగ్రామ్లో వేస్ట్ చేస్తారు. దీనికి సొల్యూషన్, మేక్ లేజినెస్ డిఫికల్ట్.
మీరు చదవాలి అనుకున్నప్పుడు ఫోన్ని వేరే రూమ్లో పెట్టి లాకర్లో వేయండి. ఇప్పుడు మీరు ఫోన్ చూడాలి అంటే బెడ్ మీద నుంచి లేచి వేరే రూమ్కి వెళ్ళి లాకర్ ఓపెన్ చేసి చూడాలి. ఈ ప్రాసెస్ అంతా చెయ్యాలి అంటే మనకి చాలా బద్ధకం అవుతుంది. అంటే ఇక్కడ మీరు ఈ బద్ధకాన్ని మీ ఉపయోగం కోసం వాడుతున్నారు. మీ డిస్ట్రాక్షన్స్ని దూరం చేస్తే ఫోకస్ ఆటోమేటిక్గా వస్తుంది. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్, సెలబ్రేట్ స్మాల్ విన్స్. ప్రతి చిన్న పని అయిపోగానే గ్రేట్, నేను ఇది ఫినిష్ చేశాను అని మీకు మీరు రివార్డ్ ఇచ్చుకోండి. దీంతో బ్రెయిన్కి డోపమైన్ వస్తుంది. రేపు ఇంకా ఎక్కువ పని చేయాలి అని ఇంట్రెస్ట్ వస్తుంది. సో ఫ్రెండ్స్, ఈ 3 టెక్నిక్స్లో మీరు ఏది ఇప్పుడే మొదలు పెడుతున్నారో కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు హెల్ప్ అయింది అనిపిస్తే మీ లేజీ ఫ్రెండ్ ఖచ్చితంగా ఎవరో ఒకరు ఉంటారు, వాడికి షేర్ చేయండి. అలాగే ఇలాంటి మంచి వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. జై హింద్.